హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎప్పుడూ చేసుకునే టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్, రోటీలే కాకుండా ఇలా రుమాలి రోటీని నేను చెప్పే విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 3 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి. సో రుమాలి రోటీ మైదా పిండితో చేస్తుంటారు, కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మనం గోధుమ పిండితో చేసుకోవడమే షేప్ అనిపించింది అనమాట. సో అలాగనేసి నేను గోధుమ పిండి 3 కప్పులు తీసుకున్నాను అనమాట. క్వాంటిటీ మీ ఇష్టం అండి. సో అలాగే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1/2 స్పూన్ వరకు సాల్టు, 1 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకొని వాటర్లోకి చక్కగా మెల్ట్ అయిపోయే విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో పంచదార వేయడం వల్ల రోటీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఇలా కలుపుకునే వాటిని ఇప్పుడు ముందుగా పిండి అయితే 3 కప్పులు తీసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఈ వాటర్ వేసుకొని చక్కగా మనం చపాతీ పిండి ఎట్లా అయితే మిక్స్ చేసి కలిపి పెట్టుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా ఈ పిండిని కలిపి పెట్టుకోవాలన్నమాట. వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెంగా వేసేసుకోండి. సో ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం మనకి చేతికి అతుక్కుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పైనుంచి వేసేసుకొని ఇంకా బాగా ఈ పిండిని నీట్ చేయాలన్నమాట. చక్కగా నీట్ చేయాలి, చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు. పిండి మన ఒక 5 or 6 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉంటేనే పిండి సాఫ్ట్గా మనకి రోటీ చేసుకునేటప్పుడు చాలా స్మూత్గా రోటీలు అనేవి వస్తాయన్నమాట. సో ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. మీరు ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 5 minutes or 10 minutes అయిన తర్వాత మూత తీసేసుకొని ఇంకోసారి చక్కగా నీట్ చేసుకోవాలి. అంటే ఇంకోసారి చక్కగా ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పిండి మనం ఎంత చక్కగా కలిపి పెట్టుకుంటే రోటీలు కూడా అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఫ్లోర్ పైన నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఫ్లోర్ పైన వేసేసుకొని దీన్ని బాగా కిందికి మీదకి కొట్టుకుంటూ ఈ విధంగా సాఫ్ట్ బాల్ లాగా చేసేసుకోవాలి. ఈ పిండిని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా మీరు కలిపి పెట్టుకోవాలి. ఇలా ఒక 5 minutes పాటు చేయాలన్నమాట. అప్పుడు రుమాలి రోటీ అనేది చాలా పొరలుగా చక్కగా మంచిగా పొంగుతూ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో నుంచి చిన్న రౌండ్ బాల్స్లా తీసేసుకోవాలి. ఈ పిండి ముద్దలో నుంచి ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా తీసేసుకోండి. ఇలా అన్నీ కూడా ఈ విధంగా తీసుకొని రెడీ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని వేసుకోండి. పొడిపిండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు రోటీ ఎలాగ ఒత్తేసుకుంటామో ఆ విధంగా ఒత్తేసుకోవాలన్నమాట. సో రుమాలి రోటీ అనేది చాలా పలుచగా ఉండాలండి. సో అలా ఉండేటప్పుడే మనకి చక్కగా రోటీలు అనేవి బాగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా కొంచెం పలుచగా ఉండేటట్టు చూసేసుకోవాలి. ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పలుచగా చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేసుకొని వీడియోస్ని చూడండి. అప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట. సో ఇంకా మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీస్, స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా చూడాలనుకుంటే మీరు చూడొచ్చు. సో రుమాలి రోటీ చాలా పలుచగా ఒత్తేసుకోమని చెప్పాను కదా. సో ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం రోటీ కాల్చుకునే పాన్ ఉంటుంది కదా, ఆ పాన్ని పెట్టేసుకోండి. ఆ పాన్ పెట్టుకున్న తర్వాత మనం రోటీలు ఎట్లా అయితే కాల్చుకుంటామో అలా వేసి కాల్చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఆయిల్ వేసి కాల్చాలా లేదంటే నార్మల్గా కాల్చాలా అని అనుకుంటారు. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఏం చేస్తానంటే కొంచెం వాటర్ ఇలా చల్లేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా రోటీ వేసేసుకొని 2 వైపులు కూడా కాల్చేసుకుంటున్నాను అనమాట. సో మైదాతో చేయాలనుకున్నా చేయొచ్చు, ట్రై చేయండి, బాగుంటుంది. అంటే మనం డైలీ చేసుకోం కదా, అప్పుడప్పుడు చేసుకొని తింటాం కాబట్టి సో పర్లేదన్నమాట. ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడొచ్చేమో అని చెప్పేసి నేనైతే మైదా పిండి వేయకుండా గోధుమ పిండి వేసేసుకొని చేసేసుకున్నా. అది పిల్లలకు కూడా పెట్టొచ్చు అనమాట. మైదా పిండి అంటే కొంచెం మనకి యూజ్ చేయాలంటే కొంచెం భయం అనిపిస్తుంది. సో ఈ విధంగా రోటీని కాల్చుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. అన్ని రోటీల్ని కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలానే కాల్చేసుకొని తీసేసుకోండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా అనిపిస్తుంది. నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీరు
ఈ విధంగా ఏ కర్రీతో తిన్నా సరే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి.